పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పుష్కరాల సమయానికి ప్రాజెక్టు సిద్ధంగా ఉండాలన్నారు. తొలుత 2027 డిసెంబర్ను అనుకున్నామని, అంతకన్నా ముందే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇక షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పోలవరం ఎడమ కాలువ పనులు తాజా పరిస్థితులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. తొలుత జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పోలవరం పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. ఏ విభాగంలో ఎంతెంత మేర పనులు చేశారో చెప్పారు. ఇక డయాఫ్రమ్ వాల్ పనులు 55% పైగా పూర్తయ్యాయని అన్నారు. షెడ్యూల్ ప్రకారం 2025 డిసెంబర్కు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ దశలో మంత్రి నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకుని ప్రస్తుతం చేస్తున్న తీరులోనే పనులు సాగితే డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కుదరదని, డిసెంబర్ నెలాఖరుకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక సరిదిద్దుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులకు సంబంధించి ఆకృతుల ఆమోదం పొందాయని, ప్రస్తుతం బెడ్ లెవెల్కు మట్టిని నింపుతున్నామని, కొద్ది రోజుల్లో డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనులు ఆకృతులు ఆమోదం పొందాల్సి ఉందని సీఎంకు వివరించారు. ఇక అధికారులు, గుత్తేదారులు కలిసి కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరిపి ఆకృతుల ఆమోదం ఆలస్యం కాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. గుత్తేదారు కంపెనీ మెగా సంస్థ ప్రతినిధులతోని మా ముఖ్యమంత్రి మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ పనులు ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. హింద్రీనివాలో కొంత ఆలస్యమైన పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేశామని అన్నారు. అక్కడ సాధ్యమైన పని పోలవరం ఎడమ కాలువలో ఎందుకు సాధ్యం కాలేదని నిలదీశారు. ఎప్పటికీ పనులు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 2026 జనవరికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పగా సీఎం అంగీకరించలేదు. 2025 డిసెంబర్కు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాల్సిందే అని అన్నారు. మొత్తం 8 ప్యాకేజీల గుత్తేదారు ప్రతినిధులను పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడారు.